లాక్‌డౌన్‌లో మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే చాలామందికి పనులు లేవు. సో, అందరూ ఎక్కువగా మనకి వెబ్ సీరీస్ గానీ, మూవీస్ గానీ సో, ముఖ్యంగా చెప్పాలంటే ఓటీటీ కంటెంట్‌కి జనాలు చాలా ఎక్కువగా అలవాటు పడ్డారనే చెప్పాలి. సో, ఇప్పటికీ కొత్త కొత్త వెబ్ సీరీస్‌లు, మంచి మూవీస్ ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయో ఎతుక్కొని కొంచెం సూపర్ హిట్ మూవీస్ కానీ వెబ్ కంటెంట్‌కి మనం ఎక్కువగా అలవాటు పడిపోయామని చెప్పాలి. సో, ప్రెజెంట్ మనం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీటి గురించి మాట్లాడుకుందాం. సో, ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్ మనకి సింగిల్ స్క్రీన్ వచ్చేసరికి అంటే వన్ స్క్రీన్ మంత్లీ వచ్చేసరికి రూ. 199 ఛార్జ్ చేస్తుంది. ఇది ఇయర్లీ కాదు, ఓన్లీ మంత్లీ మనకి చూసుకున్నట్లయితే రూ. 199 ఛార్జ్ చేస్తుంది. సో, ఇప్పుడు పాస్వర్డ్ షేరింగ్ కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. సో, ఇప్పుడు ఒక అకౌంట్‌ని నలుగురు, ఐదుగురు అలా యూజ్ చేసుకోవడానికి వీలు లేదు. కేవలం ఒక అకౌంట్‌ని ఒకళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆదాయం కూడా చాలా ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి. అలాగే అమెజాన్ ప్రైమ్ కూడా. సో, రేట్స్ అనేవి ఇవి 199, 150 మంత్లీ ఇవి ఛార్జ్ చేస్తూ ఉంటాయి. సో, ముఖేష్ అంబానీ గారు మరోసారి మాస్టర్ స్కెచ్ చేశారు. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే టెలికాం ఇండస్ట్రీలో జియో అనేది ఒక రెవల్యూషన్. అప్పట్లో మనకి ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ 1 జీబీ ఇంటర్నెట్ రూ. 250 ఖర్చు పెట్టి మనం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాంటి వాటికి జియో ఫ్రీ ఇంటర్నెట్ తీసుకొచ్చి ముఖేష్ అంబానీ గారు తనకి టెలికాం ఇండస్ట్రీలో ఒక మోనోపోలీని తీసుకొచ్చారనే చెప్పాలి. సో, ఆయన దెబ్బతో మొత్తం ఇతర టెలికాం సంస్థలు చాలా వరకు మూసుకున్నాయి. కొద్దో గొప్పో ఇప్పుడు ఎయిర్టెల్ కొంచెం కాంపిటీషన్‌లో ఉంది. దానికి పోటీగా ఇస్తుంది. ఈ విధంగా తన మాస్టర్ స్ట్రాటజీతో ముఖేష్ అంబానీ గారు టెలికాం సంస్థని రూల్ చేశారనే చెప్పాలి. సో, అలాగే ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఆయన రావడం జరిగింది. ప్రెజెంట్ మనం జియో సినిమా డైలీ చూస్తున్నాం. ఐపీఎల్ మ్యాచెస్ నిన్నటితో అయిపోయింది. బట్ జనాలకి ఫ్రీగా తన కంటెంట్‌ని ముఖేష్ అంబానీ గారు చూపిస్తారు. సో, ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ముందుగా జనాలకి ఆయన కంటెంట్‌ని అలవాటు చేస్తారు. వెళ్తూ ఉండగా తర్వాత జనాలు అలవాటు పడిన తర్వాత సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారు. సో, దీని దెబ్బతో జనాలు అలవాటు పడిన తర్వాత ఆ రేట్‌ని తగ్గిస్తే ఆటోమేటిక్‌గా కాంపిటీషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్టిగా చెక్ పెట్టొచ్చు అని చెప్పి అంబానీ గారు ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇదే తరహాలో ప్రెజెంట్ మనం మొన్నటి వరకు మ్యాచెస్ని చాలా ఫ్రీగా చూసాం. ఇప్పుడు జియో సినిమాకి సంబంధించి మనకి ఇక్కడ యాన్యువల్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ప్రైస్ అనేది చాలా ఫ్యాన్సీగా ఉంది. ఎంతో తెలుసా? కేవలం రూ. 299. ఇది నెలకు కాదు, సంవత్సరానికి. అది మళ్ళీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే యాడ్ ఫ్రీ. మీరు కొన్ని యాప్స్ చూసుకుంటే కనుక మీరు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, ఆ కంటెంట్ని ఎంజాయ్ చేస్తారు. కానీ మధ్యలో యాడ్స్ వచ్చి ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మనకి జియో సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే యాన్యువల్ ప్లాన్ వచ్చేసరికి రూ. 299. దీనిలో మనకి యాడ్స్ అనేవి ఉండవు. సో, యాడ్ ఫ్రీ కంటెంట్ మనం ఇయర్లీ రూ. 299 మాత్రమే పే చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా మనం ఒకసారి ఈ ఇయర్లీ ప్లాన్ గురించి చూద్దాం. దీనిలో ఏ ఫీచర్స్, దీన్ని ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. సో, ముందుగా రూ. 299కి యాడ్ ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్. ఎవరైతే రూ. 290 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో సో, వాళ్ళకి ఇయర్లీ కంటెంట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు యాడ్స్ లేకుండా. ఇది మెయిన్. అండ్ మనకి దీనిలో ఒకసారి యూజెస్ చూసుకుందాం. సో, ఎటువంటి కంటెంట్ ఉండదు. అలాగే ఒకప్పుడు మనకి యూట్యూబ్ మీరు చూసుకున్నట్లయితే కొంచెం లో క్వాలిటీలో చూసేవాళ్ళు. అంటే ఎక్కువ డేటా అయిపోతుందని చెప్పి చూసేవాళ్ళు. వన్స్ జియో వచ్చిన తర్వాత డేటాకి ఎక్కడ కూడా తగ్గేదిలే అంటున్నారు. సో, ఎంత డేటా పోయినా సరే మనకి 4K క్వాలిటీలో చూడాలని చెప్పి చాలామంది ఇష్టపడుతున్నారు. సో, ఇప్పుడు మెయిన్గా టైం పట్టినా కూడా క్వాలిటీలోనే ఎక్కువగా వెబ్ కంటెంట్ చూడడానికి అందరూ ఇష్టపడుతున్నారు. సో, దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ 4K క్వాలిటీని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం జియో సినిమాలో చూసుకున్నట్లయితే ఐపీఎల్ మ్యాచెస్ని కూడా క్యామ్స్ ఫ్రంట్ వ్యూ అని చెప్పి, బర్డ్ వ్యూ అని చెప్పి చాలా వ్యూస్లో వాళ్ళని కంటెంట్ చూసేలాగా వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు. సో, అదేవిధంగా క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ వీళ్ళు రాజీ పట్టలేదు. ఆ రూ. 299 మీరు పెట్టినా కూడా మనకి ఇక్కడ 4K క్వాలిటీ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే హాలీవుడ్ కంటెంట్. సో, ఇది మెయిన్. మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా కదా రీజనల్ మూవీస్ మనం చూస్తాం. బట్ హాలీవుడ్ కంటెంట్ లేకపోతే ఆబ్వియస్లీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. మంచి ఇప్పుడు తెలుగు సినిమాలు ఎంత రొటీన్గా ఉంటున్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఎక్కువ మనోళ్ళు ఇప్పుడు మలయాళం మూవీస్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. సో, మలయాళం తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది హాలీవుడ్ కంటెంట్కి. సో, హాలీవుడ్ కంటెంట్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. అలాగే పిల్లలకి మంచి షోస్ ఉంటాయి. కిడ్స్కి సంబంధించిన షోలు ఇంక్లూడ్ చేశారు. అలాగే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద ఎంటర్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాన్కి ఈ ప్లాన్ తీసుకుంటే ఒక యూజర్ వాడొచ్చా, లేకపోతే దీనికి మల్టీ స్క్రీన్స్ ఇస్తారా, లేకపోతే ఏంటనేది వాళ్ళు అఫీషియల్గా మనకి ఇంకా చెప్పలేదు. మరి చూడాలి.
మనం పే చేసే దానికి ఒకరు చూడొచ్చా, ఇద్దరు చూడొచ్చా, సింగిల్ యూజరా లేకపోతే మల్టిపుల్ యూజర్స్ చూడొచ్చా అనేది ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు కూడా ఇంకా స్పష్టత ఇవ్వాలి. అలాగే ఒకసారి మనం ఇది చూసుకున్నట్లయితే నెలవారీ సింగిల్ స్క్రీన్ పాస్ ధర ఒకవేళ కనుక మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక 29 రూపాయలు అవుతుంది. అలా మీరు చూసుకున్నట్లయితే ఆ 29 రూపాయలు మీరు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఓవరాల్గా ఇయర్కి వచ్చేసరికి మీకు 348 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది. అదే మీరు ఒక్కసారిగా మీరు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ 299 రూపీసే పడుతుంది. అంటే ఇంకా మీరు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఒక 49 రూపీస్ ఎక్కువ పడతాయి. అంటే ఒకేసారి చేసుకోవడం కంటే ఎవ్రీ మంత్ చేసుకుంటే 49 రూపీస్ ఎక్కువ పడతాయి. సో దీన్ని బట్టి ఒకేసారి ఆ 299 ప్లాన్ తీసుకుంటే కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఒకసారి దీంతో కంపేర్ చేసి చూద్దాం. ఒకసారి ఈ 299 రూపీస్ అనే ఒక ఈ ప్రైస్ అనేది సో ఎలా బెనిఫిట్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. సో ఈ అమెజాన్ ప్రైమ్ అలాగే మనకి నెట్ఫ్లిక్స్ వాటి ప్లాన్స్తో పోల్చుకుంటే కనుక ఇది కొంచెం చాలా చీప్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ కంటే 3 నుంచి 5 రెట్లు ఈ ప్రైస్ అనేది తక్కువ. మనకి ఇక్కడ 299 అనేది 5 రెట్లు నెట్ఫ్లిక్స్ కంటే తక్కువ. అలాగే అమెజాన్ ప్రైమ్ కంటే 4 టైమ్స్ ఆ రేట్ అనేది చాలా తక్కువగానే వీళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మొత్తానికి ఎలా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్ కంటే అమెజాన్ కంటే ఒక ఫ్యాన్సీ రేట్ని ఓవరాల్గా తీసుకొచ్చి మొత్తానికి గ్రాండ్గా ఈ వెబ్ కంటెంట్ని మనకి జియో సినిమాలో లాంచ్ అయిపోతున్నారు అంబానీ గారు. సో మొత్తానికి నెట్ఫ్లిక్స్కి కానీ అమెజాన్ ప్రైమ్ కానీ గట్టిగా దెబ్బ కొట్టాలని ఒక ప్లాన్తోనే వచ్చారు. సో ఈ విధంగా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో కూడా కంప్లీట్గా ఒక మోనోపోలీని క్రియేట్ చేయాలని చెప్పి బలంగా ఫిక్స్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. మరి చూద్దాం, ఈ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుద్ది, సో దీని యూజర్స్ ఎంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, ఫ్యూచర్లో ఎంతవరకు ఇది హిట్ అవబోతుంది